दीपज्योति नमस्ते బదిలీపై మన పాఠశాలకు చేసినటువంటి ఉపాధ్యాయులకు స్వాగతం. శ్రీనివాస్ సార్, స్కూల్ అండ్ సోషల్. ప్రతి పేరెంట్, ప్రతి పిల్లవాడి యొక్క పేరెంట్స్ ను పలకరించేటువంటి స్థాయికి పూర్తిగా విద్యార్థుల్లో చొచ్చుకోపోయినటువంటి స్వభావి. ఇక్కడ తన స్వంత అంటూ వేరే ఇతర పనులు పెట్టుకోకుండా మొత్తం పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడడానికి, వారి యొక్క విద్యా కుసుమాలు, ఎక్కువ చదువు రావడానికి మీతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని తల్లిదండ్రులతో కూడా ప్రతి విషయంలో మాట్లాడి ఏ కార్యక్రమం అయినా మన పాఠశాలలో సక్సెస్ చేయడానికి బ్యాక్ బోన్గా అశోక్ సార్ గారు ఉండేవారు. గత 6 సంవత్సరాలు మన పాఠశాలలో సర్వీస్ చేశారు. అట్లా చేయడం వల్ల ఈ పాఠశాల ఈ స్థాయికి ఇంతగా నిలబడగలిగింది. నేను ఆల్రెడీ సార్కు మనందరూ చెప్పాను ఏంటిదంటే, టీచర్ ఇస్ ఇండిపెండెంట్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఈజ్ ఏబుల్ టు టీచ్. టీచర్సే, పిల్లలే మనకు పెద్ద ప్రచారకర్తలు. ఏంటంటే ఏ సార్ మంచి చెప్తారు, ఏ సార్ మంచి చెప్పడం అనేటువంటిది గది 4 గోడల మధ్యలో ఉపాధ్యాయుల విద్యార్థుల మధ్యలో జరిగినటువంటి సంభాషణ, అటువంటి ట్రాన్సాక్షన్ ఇంపార్టెంట్. అట్లా విద్యార్థులతోటి మంచి సత్సంబంధాన్ని కలిగినటువంటి రాజమౌళి సారు అంటే చాలా ఇష్టం. ఆ సబ్జెక్ట్ కూడా చాలా అందరూ ఇష్టపడ్డారు. సార్ పోతుందంటే చాలా బాధపడ్డారు. అంతేనా? బాధపడ్డారా లేదా? ఆ విధంగా మంచి ఉపాధ్యాయులు చదువుపై వెళ్ళారు.
సంవత్సరాల కొద్ది గడిపే కొద్ది కాదు, ఎంత కొద్ది గడిపామో అంత అద్భుతమైన సన్నివేశం జీవితంలో మనం పొందాం అనేది దీని ద్వారా రుజువైంది. కాబట్టి ఈ ఇద్దరు సోదర భావనటువంటి ఇద్దరు గురించి రాయడం నిజంగా నా అదృష్టం. దానికి పెద్ద సార్ కూడా నాకు సహకారం అందించడానికి కూడా సరదా వారికి నేను థ్యాంక్స్. మై డియర్ కొలీగ్స్ అండ్ హూ ఆర్ getting great privilege and favorite party to Mr. Rajamouli sir and Ashok sir. Please keep in mind, so wherever it is, the purpose is mainly the legendary teachers, the dedicated teachers, the devotee teachers, the who transferred from our school. So we have to express about them, what they had, their experiences, what they worked here, what they dedicated to you, what they taught to you, the values, morals and human values and social values and ethics and languages also. Please, dear students, why? Because this is very very important meeting. కొన్ని పదాలు తెలుగులో చెప్తేనే బాగుంటుంది, ఇంగ్లీష్లో కంటే. సహవాసం చేస్తాం, ఎన్ని చేసినా ఒకటి నాకు తెలిసిన ప్రిన్సిపల్, ఫ్రెండ్షిప్ చేయొచ్చు, చేసిందంటే వదిలిపెట్టదు. ఎందుకు అంటే ఒక బాలసుబ్రహ్మణ్యం చెప్పారు, నేను విన్నాను. ఎందుకు అంటే చేసిన తర్వాత ఎదుటి వ్యక్తులు లోపాలు కనిపించినా సరిదిద్దే ప్రయత్నం చేయాలి, లేకుంటే సరిదిద్దకుంటే వాటితో ప్రకారం అనుభవించాలి, కానీ ఫ్రెండ్షిప్ ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఎందుకు చెప్పాడంటే అది స్నేహానికి ఉన్న గొప్పతనం. కలిసి పనిచేసినాం, విద్యార్థులకు మంచి భవిష్యత్తు. ప్రతి టీచర్, ఏ టీచర్ అయినా ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దాలని, సన్మార్గంలో పయనించాలని చేయాలని ప్రయత్నిస్తాడు తప్ప ఏ టీచర్ ఏ స్టూడెంట్ చెడగొట్టాడు. ఇది మెయిన్ మోటో, ప్రతి టీచర్ లక్ష్యం. మంచి టీచర్లు వచ్చారు, నిజంగా చెప్తున్నాను, మంచి టీచర్లు వచ్చారు. అంటే విద్యార్థులు కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు అని కాదు, టీచర్లలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు అని ఉండరు. అది మనం తీసుకునే రిసీవింగ్ బట్టి ఉంటుంది. అది మనం అర్థం చేసుకునే. మేడపల్లి చక్కటి కన్నతల్లి, ప్రతి నదికి ఉంటుంది మలుపు, ప్రతి వ్యక్తికి వస్తుంది గెలుపు. ప్రతి నదికి ఉంటుంది మలుపు, ప్రతి వ్యక్తికి వస్తుంది గెలుపు. ఉద్యోగికి ఉంటుంది బదిలీ ఉద్యోగికి గొప్ప మజిలీ. మేడపల్లి చక్కటి కన్నతల్లి, విద్యా కల్పవల్లి, జ్ఞానంలో రంగవల్లి. ఆదరించింది కన్నతల్లిలా, చేరదీసింది నాన్న ప్రేమలా. ఇన్నేళ్ళు మేడపల్లి బడిలో ఉంటే మా స్వంత ఊరు గుర్తున్నే మర్చిపోయినా. నా గుండె నిండా మేడపల్లి గుర్తులే గుర్తుగా ఉన్నాయి. చేసేద్దామన్న పచ్చబొట్టులా నా దేహమంతా కనబడుతూనే ఉంది. కన్నులలో చంద్రబింబమై మిలమిల మెరుస్తుంది. ఎందుకో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడితే నా సొంత అన్నదమ్ములే గుర్తుకు రాకుండా ఆ రకంగా అనిపిస్తుంది. అశోక్ సారు అని నోరారా ఆత్మీయంగా పిలిచి నా ఆకలి డప్పులను మరిపించేవారు. ఇన్ని సంవత్సరాలు ప్రేమగా తల్లి కోడిగా విద్యార్థులతోని మమేకమైన నేను విడిచిపోవాలంటే గుండె గూడు విడిచిన పక్షిలా ఉంది నా పరిస్థితి. ఎందుకో తనువంతా కల్లడిల్లుతుంది, హృదయం అంతా బరువెక్కి కల్లడిల్లుతుంది. ఆత్మ మేడపల్లిలోనే ఉండి దేహమే మాదన్నపేటకు. ఇంతటి ఘనమైన సన్మాన కార్యక్రమం వేడుక నిర్వహించినటువంటి మేడపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి సార్ గారికి మరియు స్టాఫ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ప్రశంసా పత్రం, ఆ పదాలు చూస్తే నాకు నిన్న పెట్టిన ఆ పదాలను చూస్తే చదువుకుంటేనే నా కంటి వెంట నీళ్లు గారిని. మరి అంతటి చక్కటి ప్రశంసా పత్రాన్ని సమకూర్చినటువంటి అన్నగారు కుమార్ అన్న గారికి మనం చెప్పారు. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అన్నట్టు ప్రతి ఒక్కరికి, నన్ను ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అక్కడ కూర్చున్న సుగులతో సహా ప్రతి ఒక్కరికి, దుర్గా, ప్రదన్న, మన శంకరన్, ప్రతి ఒక్కరికి
పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ప్రియమైనటువంటి విద్యార్థులకు ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఇక్కడ 2.5 సంవత్సరాలు చాలా కష్టంగా ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ ఆనందంగా ఉండేది. స్టాఫ్ రూమ్లో అయితే ఇంకా కలిపిడిగా అందరం కలిసిమెలిసి భోజనాలు చేసేది. ఇక్కడ ఉన్నంత అనురాగ ఆప్యాయతలు ఇప్పుడు ఇంకా ఎక్కడ పొందవో తెలియదు, కానీ ఇక్కడైతే 100కు 100% అనురాగ ఆప్యాయతలను పొందినా అని సవినంగా మనం చేస్తున్నాం.